హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మన దగ్గర ఉన్న శిష్యుడు కృష్ణ ఒక ప్రశ్న అడిగాడు. భక్తి గొప్పదా, శక్తి గొప్పదా అని. చాలా సంవత్సరాల కిందట ఈ విషయం మీద చాలా విషయాల్లో చాలా చర్చలు జరిగాయి. ప్రతి వాళ్ళు హైందవ సనాతన ధర్మమును ఒక ధర్మబద్ధంగా తీసుకుని వెళ్లాలని, మూర్ఖులుగా తయారు చేయకూడదని, మన హైందవ సనాతన ధర్మం అణుకువకు, సేవా భావమునకు మరియు పరుల యొక్క ఆదరణకు మూలమై ఉంటుంది. కాబట్టి ప్రతి పండితులు భక్తియే గొప్పది, అణుకువే గొప్పది, ఆచరణే గొప్పది అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ విద్యావంతులు దీనికి అంగీకరించరాదు. విద్యావంతులు అసలు అంగీకరించరాదు. ఎందుకు అంటే ఇక్కడ సమాధానం కూడా చెప్పుకుందాం. భక్తి అన్నది భగవంతునిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. భక్తి అన్నది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహమే అక్కడ ప్రతిఫలంగా గోచరమవుతూ ఉంటుంది. శక్తి అన్నది తనకు తానుగా నిలదొక్కునేది. అయితే శక్తివంతులు మూర్ఖులుగా సమాజానికి పరిచయం అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ గొప్పతనం ఏముంది? మూర్ఖుడైన రావణాసురుడే కదా రాముడికి ఎదురుగా నిల్చున్నాడు. ఏ భక్తులు రాముడికి ఎదురుగా నిల్చున్నారు? మూర్ఖుడైన హిరణ్యకశిపుడే కదా మహావిష్ణుకి అవతారం మార్చి మరి పక్కకు తెప్పించుకున్నాడు. శక్తి గొప్పది. ఎలా గొప్పది అన్నది ఇప్పుడు నిదర్శన రూపంగా, వివరణ రూపంగా, ఉదాహరణ స్వరూపంగా మీకు అందిస్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. అయితే మన పండితులందరూ ఎందుకు భక్తి గొప్పదని చెప్పారు? మనం ముందే చెప్పుకున్నాం కదా. భారతదేశం యొక్క నడువడిని అనుసరించి వినయము, విధేయత, ఆదరణ, దాన ధర్మములు, ధర్మ పరివర్తన మరియు పెద్దల ఏడ మన్ననలు ఉండాలని, సమాజం పెడదారి పడుతుందని భక్తి శ్రద్ధలను ఉనికిస్తూ మనకు చరిత్రలు చెప్పుకుంటూ వచ్చారు. దాని వలనే ఈ రోజు వరకు మన భారతదేశం ఒక అణుకువతో కూడిన దేశముగా మరియు ప్రపంచంలో అన్ని దేశములు నాశనమవుతున్నా ఇప్పటికీ పచ్చదనంతో కలకలలాడుతూ ఆనందంగా వర్ధిల్లే దేశంగా నిలిచి ఉన్నది. దానికి ఎవరైనా ఒప్పుకోవాలి. కాబట్టి భక్తినే ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. చెప్పేటప్పుడు మాత్రం భక్తే గొప్పదని చెప్పాలి. గాని ఇక్కడ సూచనప్రాయంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏమిటి ఆ విషయాలు? మా నాన్నగారు నా గురువు. చాలా ప్రశ్నలకు ఒక సమాధానం చెబుతూ ఉండేవారు. ఒక రోజు మా నాన్నగారు ఇద్దరు కొడుకులు కదా, ఇద్దరు కొడుకులకి ఒకే ప్రశ్న అడిగారు. నాన్న, భక్తి గొప్పదా, శక్తి గొప్పదా అని. అయితే సమాధానం భక్తే గొప్పది. ఎందుకంటే చాలా మంది పండితులు చాలా విషయాల్లో చెప్పి ఉన్నారు. భక్తుడికి భగవంతుడే అనుకువగా ఉంటాడు, భక్తి వలన సాధించలేదంటూ ఏమీ ఉండదు అని పండితుల యొక్క వాచములు చెప్పారు. మా అన్నయ్య గారు చెప్పారు, మా గురువు గారు మా ఆశ్రమంలో చెప్పారు. అయితే భక్తుడికి స్వయం ప్రతిపత్తి ఏముంటుంది? అసలు స్వయం ప్రతిపత్తి కోల్పోతే కదా భక్తుడు అవుతాడు. నేను అనేది ఉండకూడదు కదా. భగవంతుడు ఏమిచ్చినా స్వీకరించాలి. ఇతను కోరుకోవడం, అతను ఇవ్వడం అనేది భక్తిలో ఉండదు. ఈడు బంగారం మేడ కావాలంటాడు, అతను మట్టి కలిసి ఇచ్చినా సరే దాన్నే బంగారంగా భావించడమే భక్తి. గాని శక్తి అంటే మట్టి పాత్రను పట్టుకున్నా దానిని బంగారంగా మార్చడమే శక్తి. అర్థమైంది కదా. అయితే నాన్న అడిగే ప్రశ్నకు చాలా వరకు తర్కించాను. మా నాన్న చిన్న చిన్న ప్రశ్నలు వేసినా చాలా కఠినంగా వ్యవహరిస్తారు. విద్య పట్ల అంత కఠినంగా వ్యవహరించే గురువుని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. సొంత కొడుకని కూడా చూడరు, గసిరేస్తారు. హే, నీకు తెలియదురా, అంతే. అది కాదు, ఇది కాదు, అంతే. అయితే ఇక్కడ మా నాన్నగారు చెప్పే సమాధానం, భక్తుడికి భగవంతుడు పరవశమై ఉంటాడు, గాని శక్తివంతుడికి భగవంతుడు ప్రేమతో ఆదరిస్తాడు, విధేయుడై కూడా ఉంటాడు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి అని చెప్పారు. ఎందుకంటే మనం మాతాచ పార్వతీదేవి, పితో దేవో మహేశ్వర, బాంధవస్య భక్తస్య సర్వదేశో భువనత్రయం అని చెప్పుకుంటాం. అంటే శివుడే తండ్రిగాను, శ్రీమాత అయిన పార్వతి తల్లిగాను భావన చేస్తాం. ఏ తల్లిదండ్రులు కూడా అసమర్థుడైన అసక్తుడైన సంతానమును హర్షింపజాలరు, సహింపజాలరు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు, ఇద్దరు కలవల పిల్లలు. ఇద్దరికి 3 సంవత్సరాలు వచ్చేసరికి ఆ తండ్రి ఏం చేశాడు? పాఠశాలలో తీసుకెళ్లి వారిని ప్రవేశం పెట్టాడు. ఇద్దరు అక్షరాలు నేర్చుకోవడానికి ప్రారంభించారు. చిన్న కొడుకు, నేను అక్షరాలు నేర్చుకుంటాను, విద్యావంతుడిని అవుతాను అని పరుగులు తీశాడు. గాని పెద్ద కొడుకు, నాన్న నీవే నా దైవం, నీవే నా సర్వం అంటూ అక్కడ నాన్నగారు చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. ఇలా గడుస్తూ పోయింది. 15 సంవత్సరాలు వచ్చింది. 15 సంవత్సరాలు వచ్చేసరికి ఈ చిన్నపిల్లాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, అనగా అక్షరాది అభ్యాసములు పూర్తి చేసుకొని వృత్తి విద్యలు నేర్చుకోవడానికి ప్రారంభించాడు. అప్పుడు పెద్ద కొడుకు చెప్పాడు, నాన్న నువ్వు కూడా వెళ్ళు, తమ్ముడు వెళ్తున్నాడు కదా, నువ్వు కూడా వృత్తి విద్యలు నేర్చుకో అంటే, లేదు లేదు, తండ్రికి మించిన దైవం లేడు, తండ్రి యొక్క సేవయే పరమావతి అని తండ్రి దగ్గరే ఉండిపోయాడు. ఇలా 25 సంవత్సరాలు
సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేయాలి కదా. తండ్రి దగ్గర ఉండి పెద్ద కొడుకు పెళ్లి చేసేశాడు. చిన్న కొడుకు ఎవరో పెళ్లి ఇచ్చారు, పెళ్లి చేసుకున్నాడు. సంసారం సాగుతూ ఉంది. పెద్ద కొడుకు ఏం చేశాడు? నా తండ్రే దైవం, నా తండ్రే సర్వం, నా తండ్రి పాదములు విడిచి ఎక్కడికి వెళ్ళను అని తండ్రి పాదాల దగ్గర ఉన్నాడు. గాని చిన్న కొడుకు తన విద్యా ప్రావీణ్యతతో తాను నేర్చుకున్న వృత్తి విద్యలందు ప్రావీణ్యుడై సమాజంలో తగు గౌరవాన్ని పెంచుకొని వృత్తి ఎడల ఆసక్తి చూపించి ప్రావీణ్యతతో తన యొక్క పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడంతో పాటు తండ్రి యొక్క బాధ్యతలను పూర్తిగా ఇతను తీసుకొని తండ్రికి పూర్తిగా స్వేచ్ఛను ప్రసాదించాడు. అయితే ఇక్కడ చిన్న ఉదాహరణ స్వరూపంగా చెప్పుకుందాం. ఇంతకు ముందు ఏం చేశారు? పిల్లవాడికి చిన్నవాడికి 15 సంవత్సరాలు వచ్చేసరికి, నాన్న నీవు బజార్కి వెళ్ళవలసిన పని ఏముంది, నేను ఇల్లు తెచ్చేస్తాను, ఆ సామాన్లు నేను తెచ్చేస్తాను అని మార్కెటింగ్ చేయడం, బజార్లు చేయడం, చిన్న చిన్న పనులను తాను చేస్తూ తండ్రికి ఆ బాధ్యతల నుండి లేక ఆ శ్రమ నుండి విసులుబాటు కల్పిస్తూ వచ్చాడు. 20 సంవత్సరాలు వచ్చేసరికి, నాన్న పలానా వారికి డబ్బులు ఇవ్వాలి కదా, దానికోసం ఈ ఎండలో మీరెందుకు వెళ్ళాలి, ఆ డబ్బులేదో నేను ఇచ్చి వచ్చేస్తాను అని చెప్పి ఇవ్వడం, ఇటువంటి చిన్న చిన్న బాధ్యతలు అలా మీదకు తీసుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ళు పోయాక అతను వృత్తివంతుడిగా మారాక, అతను విద్యావంతుడు అయ్యాక, వృత్తి విద్యలందు ప్రావీణ్యత సంపాదించుకున్న తర్వాత, నాన్నగారు వారికి ఎంత అప్పున్నాం, ఆ అప్పు మీరెందుకు తీర్చాలి, నేను కష్టపడుతున్నాను కదా, నేను తీర్చేస్తాను అని తీర్చుకుంటూ పోయాడు. దాని వలన ఏమవుతుంది? తండ్రి పూర్తిగా స్వేచ్ఛాయుతంగా ఉన్నాడు. కొడుకు తండ్రి యొక్క బాధ్యతలన్నీ తీసుకున్నాడు, తన భుజాన వేసుకున్నాడు. అప్పుడు తండ్రి కొడుకు గురుండే చెబుతూ ఉంటాడు. అప్పుడు కొడుకు తండ్రి గురుండి స్మరించాడు, అసలు ఆ ఊసే ఎత్తాడు గాని బాధ్యతలన్నీ తీసుకుంటాడు. గాని అక్కడేమవుతుంది? తండ్రి నా కొడుకు ఇంత గొప్పవాడు, నా కొడుకు ఇంత పనివాడు, నా కొడుకు ఇంత సమర్థుడు, నా కొడుకుకి ఈ సమాజంలో ఇన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇంత బాధ్యతగా వహిస్తున్నాడు అని పొగడడం మొదలు పెడతాడు. ఒక వ్యక్తి అంగట పేపర్ చదువుకొని దర్జాగా కూర్చొని ఉన్నాడు. ఏమిరా రామయ్య, ఏం చేస్తున్నావు? ఏం చేయాలరా, నా కొడుకున్నాడు కదా, అన్ని అతను చూసుకుంటున్నాడు, ఏం చేయాలి, హాయిగా ఏదో పేపర్ చదువుకుంటున్నాను అనే తండ్రి ఒకరు. మరొక తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా సొరయ్య ఏం చేస్తున్నావంటే, నాకేంట్రా, నా కొడుకున్నాడు, ఇంజనీర్ అయినాడు, హైదరాబాద్ లో ఉన్నాడు, నెల వచ్చేసరికి ఇంత సంపాదించి పంపిస్తున్నాడు, వాళ్ళమ్మ అన్ని చూసుకుంటుంది, నా బాధ్యతలన్నీ నా కొడుకే చూసుకుంటున్నాడు, నాకేం పని ఉంది, హాయిగా కుర్చీ మీద కూర్చొని టీ తాగడం, పేపర్ చదవడం, టీవీ చూసుకోవడం తప్ప అని అంటాడు. ఇది కదా నిజమైన కొడుకు యొక్క సమర్థత. అదే కొడుకు తన చుట్టూ తిరుగుతూ నానా దైవం అంటే ఆ తండ్రి ఎంత ఏడుస్తాడో చూడండి, ఎంత బాధపడతాడు. అరే, ఒక అసమర్థుడైన చేతకాని చేవలేని కొడుకుని కన్నాని అని ఏడుస్తాడు కదా. అదే ప్రకారంగా భగవంతుడు కూడా మనకు జన్మనిచ్చేటప్పుడు మనకు శక్తివంతులుగా మార్చాలని, మనం శక్తివంతులుగా నిలదొక్కుకోవాలని, మన ఉనికిని మనం చాటుకోవాలని, మన కాళ్ళపై మనం నిలబడాలని, మన సమర్థతను ప్రపంచానికి తెలియజేయాలని మనకి ఈ జన్మను ప్రసాదించాడు. కాబట్టే కృష్ణుడు పక్కనున్నప్పుడు కూడా అర్జునునికి పాశుపదం కోసం తపస్సు చేయించాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు ఎప్పుడు కూడా సమర్థులకే సహకరిస్తాడు. అయితే తండ్రి అయిన భగవంతుడు పనిని కొడుకు ఎలా తీసుకుంటాడు, తన బాధ్యతను ఇతను ఎలా తీసుకుంటాడు? మన తండ్రి అయితే సామాజికంగా ఉన్నారు కాబట్టి, అతనికి వయసు అంటూ ఒకటి ఉంది కాబట్టి అతనికి బాధ్యతలన్నీ మనం తీసుకొని తనకు విశ్రాంతి కల్పించగలం. భగవంతునికి ఎలా కల్పించగలం? ఇక్కడ ప్రశ్న వస్తుంది. నిజమే, భగవంతునికి కూడా విశ్రాంతి కల్పించగలం. మనం శక్తివంతులుగా మారిన తర్వాత మన దగ్గరికి 10 మంది వస్తూ ఉంటారు, వారి యొక్క బాధలు చెబుతూ ఉంటారు. ఆ బాధలేవి మీకు చెప్పేవి కావు. ప్రతి వారు ఏదైనా దుఃఖం వచ్చేటప్పుడు లేక బాధలు వచ్చేటప్పుడు, వారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు భగవంతునికి విన్నవించడానికి, భగవంతుడు ఏదైనా ఒక మార్గాన్ని చూపిస్తాడని, లేక భగవంతుడే తనకు ఆ దుఃఖం నుండి బయటపడేసి ఆనందకరమైన జీవితం ప్రసాదిస్తాడని ఆశించడం అన్నది జీవిగా ప్రతి వారికి ప్రాథమిక లక్షణం. వారు భగవంతునికి ప్రత్యక్షంగా చెప్పలేక మనకు చెబుతారు. ఎందుకు చెబుతారు అంటే, మనం భగవంతుని యొక్క ప్రతినిధులుగా ఉంటాము, భగవంతుని యొక్క బాధ్యతలను తీసుకుంటాము. రోజుకి 150 మంది ఫోన్లు, 300కు పైగా వాట్సాప్ లో వస్తూ ఉంటాయి. వారి దుఃఖాలన్నీ చెబుతూ ఉంటారు. మనం మనకు తెలిసినట్టు సమాధానం చెబుతూ ఉంటాం. దీని వలన శ్రీమాతకు విసులుబాటు కల్పించాం కదా. అప్పుడు భగవంతుడు నా కొడుకైన రవి నా తలకు బాధ్యత ఇంతవరకు నెరవేర్చుకుంటున్నాడు అని చప్పట్లు కొడతాడు కదా, గొప్పగా చెప్పుకుంటాడు కదా. అదే నిజమైన భక్తి. తండ్రి యొక్క బాధ్యతను తన భుజాన్ని ఎత్తుకొని తండ్రికి విసులుబాటు కల్పించిన వాడే నిజమైన కొడుకు. అదే ప్రకారంగా సాధన సాధించి శక్తివంతుడిగా మారి భగవంతుని వద్దకు వెళ్తున్న వారిని తన వద్దకు తెప్పించుకొని వారికి ఉన్న దుఃఖములు తీర్చేందుకు అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి ఎవరైతే భగవంతుని యొక్క బాధ్యతను తనపై వేసుకొని భగవంతుని యొక్క మార్గం చూపించగలుగుతున్నాడో
ఉన్నాడో ఆడే నిజమైన కొడుకు. అది అమ్మ పార్వతికైనా తండ్రి శివుడికైనా. ఇప్పుడు చెప్పండి, తండ్రి చుట్టూ తిరుగుతూ రామ రామ కృష్ణ కృష్ణ అనడం గొప్పదా, లేక సామర్థ్యవంతులుగా మారి ఆ రామునికి పిలిచే వారిని, ఆ శివుణ్ణి ఎవరైతే వేడుకుంటున్నారో వారి వద్దకు మనం వెళ్ళి, లేక వారు వచ్చేటప్పుడు ఆ శివుని యొక్క మార్గములు చూపించగలగడం గొప్ప. కాబట్టి ఎప్పుడు సమర్థుడు గొప్పవాడే. ఈ రోజు హమాంతంగా సాక్షాత్ శివుడు మన భారతదేశానికి వచ్చి ప్రధానమంత్రి అయిపోయాడు అనుకుందాం. అప్పుడు జిల్లా అధికారులకి ఐఏఎస్ చదివిన వాళ్ళకే పెడతాడు. ఎవరికైతే సామర్థ్యం ఉందో బలం ఉందో వారినే సైనికులుగా చేర్చుకుంటాడు. గాని నేను భక్తుడినని నన్ను చేర్చుకోడు కదా, ఎందుకంటే ఆ విద్యా ప్రావీణ్యత నాకు లేదు, నాకంత సమర్థత కూడా లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, తల్లిదండ్రులైనా భగవంతుడైనా భార్య అయినా అత్తమామలైనా చివరికి మన జన్మకు కారణమైన కర్మలైనా సరే సమర్థునికే ప్రతిపాదిస్తాయే తప్ప అసమర్థుడు ఎక్కడ కూడా నిలదొక్కుకోలేడు. భక్తి అనే ముసుగులో ప్రతిదీ భగవంతునికి సమర్పణ చేసి భగవంతునికి బరువు అయ్యే కంటే మన బరువును మనం మోసుకోవడం అన్నది చాలా గొప్పతనం. మా అమ్మ ఒక రోజు అన్నది, గుంటూరులో వైస్ చైర్మన్ యలమాతను ఉన్నారు, అతను నాకు అన్నయ్య అవుతాడు. మేము ఆచార్యులమైన వాళ్ళు కాపు ఎలమైనా మేము ఒకే కుటుంబంలో ఉంటాం. అమ్మకు పెన్షన్ చేసి తీసుకెళ్లేటప్పుడు మా అమ్మ ఒకటే అన్నారు, నా కొడుకులు 2 ఉన్నారు, అన్ని చూసుకుంటున్నారు, నేను ప్రభుత్వానికి ఎందుకు బరువు కావాలి? నా కొడుకులకే నేను బరువు కాలేదు, నా కొడుకులు నాకు సునాయాసంగా పెంచుకుంటున్నారు, నేను ఒకరికి బరువు కాను, నాకు ఈ పెన్షన్లు బీపీఎల్ కార్డులు ఏమీ అక్కర్లేదు అని అక్కడే విసర్జించి వచ్చేసింది. కాబట్టి ఈ రోజు పూజలు అందుకుంటుంది. ఆవిడే రత్నశ్రీ. అర్థమైంది కదా దివత్మ స్వరూపులారా? నా యొక్క భావనను అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మీ యొక్క భావనను ప్రతిపాదిస్తూ సమర్థవంతులుగా ఒక్కరోజైనా సరే జీవించడానికి ప్రయత్నం చేస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి నిర్మించిన విద్యలు వినియోగించుకొని శక్తివంతులుగాను సమర్థవంతులుగాను నిలదొక్కుని భగవంతునికి ప్రత్యేకగా మీరే నిలవాలని, మీరే భగవంతులుగా మారాలని, ఆ భగవంతుని యొక్క ప్రేమను నిశ్చలమైన ప్రేమను పొందాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.